హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో ఫ్లోట్ స్విచ్ని ఉపయోగించి వాటర్ ట్యాంక్ ఓవర్ఫ్లో అవ్వకుండా స్టార్టర్ని ఆటోమేటిక్గా ఎలా ఆఫ్ చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాక్టికల్గా చూపిస్తాను. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది సింగిల్ ఫేజ్ సబ్మర్సిబుల్ స్టార్టర్స్కి మాత్రమే, 3 ఫేజ్ స్టార్టర్స్కి కాదు. ఎందుకంటే ఫ్లోట్ స్విచ్ వర్కింగ్ వోల్టేజ్ 250 వోల్ట్స్ ఉంటుంది. 3 ఫేజ్ స్టార్టర్స్ 440 వోల్ట్స్తో పనిచేస్తాయి. అందుచేత 250 వోల్ట్స్తో పనిచేసే ఫ్లోట్ స్విచ్ని ఇక్కడ ఉపయోగించకూడదు. ఇప్పుడు ఫ్లోట్ స్విచ్ని స్టార్టర్లో కాయిల్కి ఎక్కడ ఎలా కనెక్ట్ చేయాలో వేరు స్టార్టర్స్లో మీకు చూపిస్తాను. మొదట వాటర్ ట్యాంక్లో ఫ్లోట్ స్విచ్ని అరేంజ్ చేసుకోవాలి. మీరు చూస్తున్న ఈ ప్లాస్టిక్ ట్యాంక్లో ఫ్లోట్ స్విచ్ని అమర్చాలంటే ఫ్లోట్ స్విచ్కి 1 ఫీట్ దూరంలో కౌంటర్ వెయిట్ని సెట్ చేసుకోవాలి. ట్యాంక్ పైన 8 mm హోల్ని ప్రొవైడ్ చేసి అందులో ఫ్లోట్ స్విచ్ని అరేంజ్ చేయాలి. ఫ్లోట్ స్విచ్ని వేరు ట్యాంకుల్లో ఎలా అరేంజ్ చేయాలో వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాము, చూడండి. ఫ్లోట్ స్విచ్లో కామన్ NC NO కాంటాక్ట్స్ ఉంటాయి. అందులో కామన్కి బ్లాక్ కలర్ వైర్, NCకి రెడ్ కలర్ వైర్ కనెక్ట్ చేసి ఉంటాయి. ఈ 2 వైర్స్ని 2 కోర్ వైర్కి జాయింట్ చేయాలి. జాయింట్కి పైన PVC టేప్ మరియు రబ్బర్ అడెసివ్ టేప్, దీనినే పచ్చి రబ్బరు అని అంటారు, వీటిని ఉపయోగించి ఇన్సులేట్ చేయాలి. రబ్బర్ టేప్ని ఉపయోగించడం వలన జాయింట్లోకి వాటర్ ఎంటర్ కాకుండా ఉంటుంది. రబ్బర్ టేప్ అనేది తప్పనిసరి కాదు. మొదట L&T మేక్ MRG2 అనే టైప్ 1 గల స్టార్టర్కి ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. స్టార్టర్లో కాంటాక్టర్కి ఉండే మ్యాగ్నెటిక్ కాయిల్కి సిరీస్లో ఈ ఫ్లోట్ స్విచ్ని కనెక్ట్ చేయాలి. ఇందులో కాయిల్కి సప్లై D1 D2 కనెక్టర్ ద్వారా వెళ్తుంది. అందుచేత కనెక్టర్కి ఉండే జంపర్ని తీసి ఫ్లోట్ స్విచ్ నుండి వచ్చిన 2 వైర్స్ ఇక్కడ కనెక్ట్ చేస్తే సరిపోతుంది. కనెక్షన్ ఇవ్వడం పూర్తయింది. ఇప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుందో లేదో చెక్ చేసి చూద్దాం. స్టార్టర్ ఆన్ చేసాము. ఫ్లోట్ని మాన్యువల్గా ట్యాంక్ ఫుల్ అయినప్పుడు ఏ విధంగా అయితే మూవ్ అవుతుందో అదే విధంగా మూవ్ చేస్తున్నాడు. చూడండి, స్టార్టర్ ఆఫ్ అయింది. ట్యాంక్లో ఫ్లోట్ స్విచ్ నుండి స్టార్టర్ వరకు ఉపయోగించే 2 కోర్ కేబుల్ లెంత్ 50 మీటర్స్ లోపల ఉంటే కేబుల్ సైజ్ 0.5 స్క్వేర్ mm ఉంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ లెంత్ ఉన్నట్లయితే 1 స్క్వేర్ mm కేబుల్ని ఉపయోగించాలి. ఇప్పుడు L&T మేక్ MRG2 మోడల్లో టైప్ 2 స్టార్టర్కి ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఇందులో సింగిల్ పోల్ కాంటాక్టర్ని ఉపయోగించారు. మ్యాగ్నెటిక్ కాయిల్ కనెక్షన్స్ కాంటాక్టర్ లెఫ్ట్ రైట్ సైడు 2 పిన్నులకి ఉన్నాయి. ఫ్లోట్ స్విచ్ నుండి వచ్చిన కామన్ NC 2 వైర్సు కాయిల్కి సిరీస్లో చూపిస్తున్నట్లుగా కనెక్ట్ చేయాలి. ఓకే. నెక్స్ట్ KSB మేక్ స్టార్టర్. ఇందులో ఓవర్లోడ్ రిలేలో NC కాంటాక్ట్ నుండి కాయిల్కి సప్లై వెళ్తుంది. OLR నుండి కాయిల్ కనెక్షన్
తప్పించి ఫ్లోట్ స్విచ్ నుండి వచ్చిన 2 వైర్స్లో ఒకటి కాయిల్కి, రెండవది ఓఎల్ఆర్కి సిరీస్లో కనెక్ట్ చేయాలి. చూడండి, స్టార్టర్ ఆన్ చేసాం. మాన్యువల్గా ట్యాంక్ ఫుల్ వైపుకు మూవ్ చేస్తే స్టార్టర్ ఆఫ్ అయింది. ఓకే, ఈ ఫ్లోట్ స్విచ్ని ట్యాంక్లో అరేంజ్ చేసుకుని కనెక్షన్ ఇస్తే సరిపోతుంది. తర్వాత సిఆర్ఐ స్టార్టర్. ఇందులో కాంటాక్టర్ వెనక ఉన్న 2 టెర్మినల్స్ కాయిల్వి. అందులో ఒకవైపు కనెక్షన్ ఓపెన్ చేసి ట్యాంక్లో ఫ్లోట్ స్విచ్ నుండి వచ్చిన 2 వైర్సు కాయిల్కి సిరీస్లో కనెక్ట్ చేయాలి. చూడండి, ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చెక్ చేసి చూద్దాం. స్టార్టర్ని ఆన్ చేసాం. మోటార్ రన్ అవుతున్నట్లుగా మీటర్లో గ్రీన్ ఇండికేషన్ వచ్చి కరెంటు 8.8 యాంప్స్ చూపిస్తుంది. ట్యాంక్లో ఫ్లోట్ స్విచ్ని మాన్యువల్గా ట్యాంక్ ఫుల్ వైపుకి మూవ్ చేస్తున్నాడు. చూడండి, కాంటాక్టర్ ఆఫ్ అయింది. మీటర్లో కరెంటు 0 చూపిస్తుంది. నెక్స్ట్ లోకల్ మేక్ స్టార్టర్. వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇందులో 2 పోల్ కాంటాక్టర్ని ఉపయోగించారు. కాంటాక్టర్ వెనుక క్రింది భాగంలో ఉన్న 2 టెర్మినల్స్ కాయిల్ సప్లైవి. ఫ్లోట్ స్విచ్లో కామన్ ఎన్సి కాంటాక్ట్ నుండి వచ్చిన బ్లాక్, బ్లూ 2 వైర్స్ని కాయిల్కి సిరీస్లో ఈ విధంగా కనెక్ట్ చేయాలి. ఇప్పుడు చెక్ చేద్దాం. ఎంసీబీ ఆన్ చేసాం. గ్రీన్ బటన్ ప్రెస్ చేస్తే మోటార్ స్టార్ట్ అయినట్లుగా యామ్మీటర్లో 11 యాంప్స్ చూపిస్తుంది. ఇప్పుడు ఫ్లోట్ స్విచ్ని ట్యాంక్లో వాటర్ ఫిల్ అయినప్పుడు ఏ విధంగా అయితే ఫ్లోట్ అవుతుందో అదే విధంగా మూవ్ చేస్తున్నాడు. చూడండి, స్టార్టర్ ఆఫ్ అయింది. ఓకే, ఇక ఈ ఫ్లోట్ స్విచ్ని ట్యాంక్లో అరేంజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ట్యాంక్ ఫుల్ అయిన తర్వాత తిరిగి మళ్ళీ ఫ్లోట్ స్విచ్ నార్మల్ మోడ్కి వచ్చిన తర్వాత మాత్రమే స్టార్టర్ ఆన్ అవుతుంది. అప్పటి వరకు స్టార్టర్ ఆన్ అవ్వదు. ఓకే, ఇది ఈరోజు టాపిక్. నెక్స్ట్ వీడియోలో 3 ఫేజ్ స్టార్టర్కి ఫ్లోట్ స్విచ్ను ఉపయోగించి ఎలా కనెక్ట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టిల్ దెన్, దిస్ ఇస్ గిరీష్ సైనింగ్ ఆఫ్.